Hi, welcome to SR Media. జగన్ పాలనలో రాజకీయ నిరుద్యోగులను కార్పొరేషన్లకు చైర్మన్లను చేసి వాటిని నిర్వీర్యం చేశారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విమర్శలు చేశారు. ఇవాళ అనంతపురం నగరంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా లబ్ధిదారులకు 40 లక్షల రూపాయలు మెగా చెక్కును అందజేశారు. ఆర్ఎండ్బి అతిథి గృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బ్రాహ్మణులు హాజరయ్యారు. లబ్ధిదారులతో ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడి వారి స్థితిగతులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో కార్పొరేషన్ల ద్వారా అన్ని వర్గాలకు రుణాలు అందేవని, అంతేకాకుండా పలు కార్యక్రమాల ద్వారా ఆర్థిక చేయూతను అందించారన్నారు. కానీ జగన్ వచ్చిన తర్వాత రాజకీయ నిరుద్యోగులతో కార్పొరేషన్లను అలంకరించారన్నారు. కనీసం వారు కూర్చునేందుకు కుర్చీలు కూడా ఇవ్వలేదన్నారు. ఇప్పుడు మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని, కార్పొరేషన్ల ద్వారా అన్ని కులాలకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పేర్కొన్నారు. బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా దాదాపు 40 లక్షలు రుణాలు మంజూరు చేయడం జరిగింది. బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న వ్యాపారాల కోసం ఈ అమౌంట్ని వినియోగించుకోవడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో మొత్తం ఈ కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో మొత్తం నిర్వీర్యం అయిపోయినాయి. ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 టైంలో ఈ కార్పొరేషన్ని బాగా బలోపేతం చేశారు. తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పేరుకు మాత్రం ఈ కార్పొరేషన్లు ఉన్నాయి. ఎక్కడే కానీ కనీసం ఒక బిల్డింగ్ కానీ కనీసం కుర్చీ వేసిన దాఖలాలు లేవు. ఏదైతే రాజకీయ నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళని పదవులతో అలంకరించి ఈ చైర్మన్ పదవులు కట్టబెట్టడం జరిగింది.